మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము మనందరం కలిసి చదువుకున్నాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. ఈ యొక్క మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 5వ వచనము 5వ అధ్యాయము మొదటి భాగంలో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. మీరు గమనిస్తూ వస్తే తిమోతి పరిచర్య చేసేటప్పుడు చిన్న వయసు ఉన్నవాడు. మరి తిమోతి సంఘంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, విశ్వాసులైన పెద్దలు ఉన్నారు. మరి వారి మధ్యలో తిమోతి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక సేవకుడుగా అనేక సార్లు తిమోతికి తనకంటే వయసులో పెద్ద ఉన్న వారిని గద్దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, వృద్ధుని ఏం చేయి గద్దింపక. గద్దింపు అనేది ఏంటి? బాధ పెడుతుంది. గద్దింపు ఎదుటి వారి యొక్క మనస్సును నొచ్చుకునే విధంగా చేస్తుంది, బాధ పెట్టేట్టుగా చేస్తుంది. కాబట్టి చాలాసార్లు చిన్నపిల్లల్ని కూడా గద్దించాలంటే మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. ఎందుకు? ఎక్కడ వారి యొక్క మనస్సు నొచ్చుకుంటుందో, బాధపడతారో, ఏడుస్తారో అని, కుమిలిపోతారో మనసులో అని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గద్దించడానికి చాలా ఆలోచన చేస్తారు. ఒకప్పుడైతే సులువుగా గద్దించేవారు, కానీ ఈ రోజుల్లో పిల్లల్ని గద్దించలేకపోతున్నారు. ఎందుకంటే వారు బాధపడతారని, కుమిలిపోతారని, డిమోరలైజ్ అవుతారని, ఇలా అనేకమైన ఆలోచనలు తల్లిదండ్రులు చేస్తారు, కానీ పిల్లలు చేయరు. కానీ ఇక్కడ గమనిస్తూ వస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతితో, గద్దింపక తండ్రిగా భావించుకొని. కాబట్టి ఈరోజు మన వాక్య భాగముగా భావించుకొని అనే అంశం గురించి ధ్యానించబోతున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు తిమోతికి? నువ్వేం చేయి, వృద్ధుణ్ణి తండ్రిగా భావించుకో అని చెప్తున్నాడు. అంటే నీ సంఘంలో అనేక మంది పెద్దలు ఉన్నారు, నీకంటే వయసు పైబడిన వారు అనేకులు ఉన్నారు. మరి నువ్వు వాళ్ళందరినీ ఎట్లా భావించుకోవాలి? ఒక తండ్రిగా భావించుకోవాలి. నిజంగా చూస్తే వారు తల్లిదండ్రులు కారు. తిమోతికి వారికి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా మనకు కూడా మన జీవితంలో చాలా మంది పెద్దలు ఉంటారు. మన సంఘాల్లో, మన చుట్టూ, మన యొక్క జీవితంలో అనేక మంది పై వయసు ఉన్నవారు, ఇంకా మన సమానమైన వయసు ఉన్నవారు. ఇదే వచనం ముందు చూస్తుంటే 2వ వచనంలో అన్నదమ్ములనియు, యవనులను, తల్లులని, వృద్ధశీలను, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. అంటే ఇక్కడ చూస్తే అన్నదమ్ములనేమో యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళనని పూర్ణ మనస్సుతో యవన స్త్రీలను హెచ్చరించుము. అంటే ఇక్కడ మన చుట్టూ అనేక మంది మనుషులు ఉంటారు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులే కాకుండా అనేక మంది మనకు సంబంధం లేని వారు కూడా మన చుట్టూ ఉంటారు. అయితే పౌలు తిమోతికి ఏమని రాశాడు? నువ్వు వీరిని సరైన విధంలో భావించుకోవాలి అని చెప్పి రాస్తున్నాడు. కాబట్టి రాత్కాల సమయము దేవుడు కూడా మీ అందరికీ ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు ఏ విధంగా భావించుకుంటావో ఒక మనిషి గురించి, అదే నిజమైన స్థితి. అంటే అదే నిజమవుతుంది. మనం మంచిగా భావించుకుంటే అతడు మన జీవితంలో మంచి మనిషిగా అవుతాడు, చెడ్డగా భావించుకుంటే అతడు చెడ్డ మనిషిగా మారిపోతాడు. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడుందంటే ఎదుటి మనిషిలో కాదు, సమస్య ఎక్కడుందంటే మనము భావించుకునే స్థితిలో ఉంది. కాబట్టి ఒక విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ, ప్రాముఖ్యంగా యవనస్తులు, ఎందుకు తిమోతికి ఈ మాట రాశాడు అపోస్తలుడైన పౌలు? తండ్రిగా భావించుకో, లేకపోతే అక్క చెల్లెళ్ళని భావించుకో, లేకపోతే ఇలా ఒక సంబంధముతో ఎందుకు రాశాడు పౌలు అని అంటే, దేవుని పిల్లలమైన మనము, యవనస్తులమైన మనము, మన భావన అనేది సరైన విధంగా ఉండాలి. ఎదుటి వారిని మనము భావించుకొనుట, ఊహించుకొనుట అనేది చాలా సరైన రీతిలో ఉండాలి. అప్పుడే మనము దేవుని పిల్లలం అవుతాం. ఈ విషయంలో తప్పిపోతే మనము చాలాసార్లు మన యొక్క సంబంధాలు, బంధాలు, ఎదుటి వారి మనసులో మన గురించి ఉండే అభిప్రాయాలు మారిపోతాయి, సంబంధాలు అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి తప్పు ఎదుటి మనిషిలో ఉండదు, తప్పు ఎక్కడుంటుంది? మనము భావించుకున్నట్లో ఉంటుంది. ఇంగ్లీష్ లో చాలా చక్కటి మాట రాయబడ్డది. ఈ మాటకు ఇంట్రీట్ అని చెప్పి రాయబడింది. అంటే ట్రీట్ అనేది మీకు తెలుసు, ట్రీట్ అనగా మనము భావించుకుంటాం. ఇంగ్లీష్ లో ఉంది ఇంట్రీట్ అని ఉంది, అనగా ఇన్నర్ లో మనం ట్రీట్ చేయటం. ట్రీట్ అనేది, ట్రీట్మెంట్ అనేది చాలాసార్లు బయటికి మనము కనపరుస్తుంటాం. ఒక వ్యక్తి ఎవరైనా మనకు పరిచయం అయితే ఆ వ్యక్తితో మనము ఏ విధంగా మనము మెలుగుతుంటాం, లేదా అతన్ని ట్రీట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనసులో గౌరవం లేకపోయినప్పటికీ కూడా గౌరవం ఉన్నట్టుగా మనము ట్రీట్ చేస్తాం.
కొన్నిసార్లు లోపల గౌరవం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము, గౌరవం లేనట్టుగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఒకసారి మారిపోతుంటాయి మనుషుల జీవితాల్లో. అయితే మన జీవితంలో మారకూడదు. మన జీవితంలో మనం ఎట్లుండాలి, సరైన విధంలో భావించుకోవాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ వృద్ధుణ్ణి ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి సంఘంలో ఉన్న ఎవరినైనా సరే మనము సరైన విధంలో భావించాలనంటే కొన్ని ప్రధానమైన అంశాలు మనము దేవుని వాక్యం నుంచి మనము తెలుసుకోవాలి. ఏవి భావించాలి, ఏవి భావించకూడదు. కాబట్టి ఏది ఇన్నర్ లో ఎలా ట్రీట్ చేయాలి, వేటిని ట్రీట్ చేయాలి సరైన విధముగా, వేటిని ట్రీట్ చేయకూడదు. ఈ విషయాలు దేవుని పిల్లలమైన మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భావించటము అనగా భావన అనేది మనిషి యొక్క మనసులో పుడుతుంది. మనకు కూడా అనేకమైన భావాలు మనసులో ఉంటాయి. ఒక వ్యక్తి గురించో, ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి గుర్తు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి గురించి ఒక విధమైన భావన అనేది మన హృదయంలో సృష్టించబడుతుంది. అది మంచి భావన అయితే ఆ వ్యక్తి మంచివాడు అని చెప్పి డిక్లేర్ చేస్తాము. ఆ వ్యక్తి గురించి చెడ్డ అభిప్రాయం కనుక మనసులో ఉంటే వెంటనే మన భావన ఏమంటుంది, ఇతను చెడ్డవాడు. ఎప్పుడైతే మనం అతన్ని చెడ్డవాడు అని భావించుకుంటామో వెంటనే మనం ఏం చేస్తాం, ఆ వ్యక్తికి దూరం అయిపోతుంటాం, ఆ వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఆ వ్యక్తి చెడ్డవాడు కాకపోయినప్పటికీ కూడా మనము మన భావన సరిగా లేకపోబట్టి మనం ఏం చేస్తాం, ఆ వ్యక్తి విషయంలో తప్పులు చేస్తుంటాం. కాబట్టి ప్రియ సహోదరా, చిన్న చిన్న అంశాలే ఇవన్నీ, కానీ కొన్ని పరిస్థితుల్లో ఇవి చాలా పెను ప్రమాదానికి కూడా గురి చేస్తాయి. కొన్నిసార్లు మనం ఎదుటి మనిషి గురించి తప్పుగా ఆలోచన చేస్తాం, తప్పుగా ఊహించుకుంటాం, తప్పుగా భావిస్తుంటాం. ఇవన్నీ ఎందుకు? తప్పుడు భావనలు మన హృదయంలో ఉండబట్టి, తప్పుడు భావనలు మన హృదయంలో పుట్టబట్టి, ఉద్భవించబట్టి మనం ఏం చేస్తాము, వ్యక్తుల గురించి తప్పుగా తలుస్తాము, తప్పుగా మాట్లాడతాము, తప్పుగా ఊహిస్తాము, వాళ్ళకు గురించి తప్పు చేయబోతుంటాం. కాబట్టి ఎవరికైనా మనం ఏదైనా తప్పు చేయబోతున్నామంటే చాలాసార్లు మన మనసులో వారి గురించి తప్పుడు భావనలు ఉండబట్టే మనం తప్పుడు చేస్తాం. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, తండ్రిగా భావించు. కాబట్టి నీకంటే పెద్దవారిని నువ్వు ఎట్లా భావించమంటున్నాడు? తండ్రిగా భావించు. నీకంటే చిన్న వాళ్ళను అన్నదమ్ములుగా భావించు. యవన స్త్రీలను అక్క చెల్లెలుగా భావించు. పెద్దవారిని వృద్ధులైన స్త్రీలను తల్లిగా భావించు. చూసావా, ఇక్కడ ప్రతి రిలేషన్ విషయంలో ఒక ఆత్మీయమైన సంబంధం, ఒక పవిత్రమైన సంబంధం, పరిశుద్ధమైన సంబంధాన్ని పౌలు తిమోతికి రాస్తున్నాడు. యవనస్తుడైన తిమోతి, నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు. నీ మనసులో తప్పుడు భావాలు పుడతాయి, తప్పుడు ఉద్దేశాలు పుడతాయి, తప్పుడు ఆలోచనలు పుడతాయి. నువ్వు సేవలో ఉన్నావు, నువ్వు సంఘంలో ఉన్నావు. అయితే నువ్వు ఎదుటి వారి గురించి భావించేటప్పుడు సరైన విధానంలో నువ్వేం చేయాలి, భావించుకోవాలి. సరైన విధంలో ట్రీట్ చేయాలి వాళ్ళని నీ మనసులో. అప్పుడే నువ్వు సరైన విధంలో సేవ చేయగలవు. ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ అనేది నువ్వు తప్పుగా చేస్తావో, నీ మనసులో, ఇక్కడ అవుట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడట్లేదు, ఇన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఇన్వర్డ్ ట్రీట్మెంట్. మనసులో ఇన్వర్డ్ ట్రీట్మెంట్ అనేది సరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి మనిషితో మంచి సంబంధము, పరిశుద్ధమైన సంబంధాన్ని కలిగి ఉంటావు. రండి కొన్ని మాటలు చూద్దాం, ఎలా మనము సరైన విధంలో ట్రీట్ చేయాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తప్పు అవుతుంది లేదా తప్పుడు భావనలు మన జీవితంలో వస్తాయి, వీటి విషయంలో మనము కొంచెం ధ్యానిద్దాం. ఉదాహరణకు ఇక్కడ పెద్దల గురించి రాయబడి ఉంది, వృద్ధుల్ని గద్దింపక అనగా ఉంది. వృద్ధుల్ని ఏం చేయాలి? లేవి గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనం ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. లేవి గ్రంథము 19వ అధ్యాయము వృద్ధుల విషయంలో స్పష్టమైన మాట రాయబడి ఉంది. మనం వృద్ధులను ఎట్లా చూడాలని. 19:32. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. చూసావా, తల నెరిసిన వాని ఎదుట లేచి. మొట్టమొదటిగా ఏం చేయాలి? వాళ్ళ ముందు లేవాలి. ఈరోజు పిల్లలు పెద్దల ముందు లేవడానికి ఇష్టపడట్లేదు. అదేదో తప్పు అనుకుంటున్నారు, లేకపోతే మనం అలాంటివి చేయకూడదు, అదంతా ఓల్డ్ స్టైల్, ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది తప్పు. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవైన నీవు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము 19వ అధ్యాయము 32వ వచనము, తల నెరిసిన వాని ఎదుట లేచి. కాబట్టి వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళ ముందు నువ్వేం చేయాలి? నిలబడాలి ఫస్ట్. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, లేకపోతే నీకు తెలిసిన వారైనా, తెలవని వారైనా, మీ ఇంటికైనా సరే ఎవరైనా పెద్దవారు వచ్చారు, మీ తల్లిదండ్రుల యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, సంఘం నుంచి కానీ, విశ్వాసులు కానీ, వారు ఎవరైనప్పటికీ సరే, పెద్దవారు నీ దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? లేవాలి. నువ్వు లేచి నిలబడాలి.
ఇంకా మనం ముందుకి చూస్తే 32వ వచనంలో, ముసలివాని ముఖమును గణపరిచిన ఎడల నీ దేవునికి భయపరిచి గణపరిచి నీ దేవునికి భయపడవలేదు. కాబట్టి దేవునికి భయపడుట అంటే చూసావా, ఇక్కడ ముందు ఏమని రాయబడింది? ముసలివాని ముఖమును గణపరిచి. కాబట్టి వారిని గ్రీట్ చేయాలి, వారిని హానర్ చేయాలి. ఈ రోజుల్లో బాధాకరమైన అంశము మీతో చెప్పడానికి కొంత సిగ్గు కూడా కలుగుతుంది. ఏంటంటే, ముసలి వాళ్ళు అనగానే పిల్లలకి ఈ రోజు ఏదో తక్కువైపోయిన వారుగా, లేకపోతే వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ, వాళ్ళని ఆట పట్టిస్తూ, వాళ్ళని అగౌరవపరిచే విధంగా పిల్లలు ఈ రోజుల్లో బిహేవ్ చేస్తున్నారు. ఇంకా చూస్తే ఈరోజు ప్రపంచంలో చూపిస్తున్న విధానాలు, ప్రపంచము ఏ విధంగా పెద్దవాళ్ళని ట్రీట్ చేస్తుందంటే చాలా హీనంగా ట్రీట్ చేస్తుంది ప్రపంచం. ఈరోజు చూస్తే చాలా మీడియాస్ కానీ, ఇంకా వేరే వేరే యూట్యూబ్ లో కానీ, లేకపోతే ఇంకెక్కడి దగ్గరైనా కూడా పెద్దవారిని అపహాస్యం చేసే విధముగా, పెద్దవారి మీద జోకులు చేసుకుంటూ, వారి గౌరవాన్ని భంగపరుస్తూ, వాటిని ఏదో జోక్ గా కామెడీగా చూపిస్తూ పిల్లల యొక్క మనస్సుల్ని చెడగొడుతున్నాయి ఈ రోజున్న అనేకమైన వ్యవస్థలు. కానీ దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది, తల నెరిసిన వాడిని ఎదుట నువ్వు లేచి నిలబడాలి. ఈరోజు ఎంతమంది నిలబడుతున్నారు? నీకు నువ్వే ప్రశ్న వేసుకో. నీ పెద్దల ముందు నువ్వు లేచి నిలబడుతున్నావా? వారిని దగ్గరికి వచ్చిన వెంటనే నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే లేచి నిలబడుతున్నావా? వారిని గ్రీట్ చేస్తున్నావా? వారికి గౌరవం ఇస్తున్నావా? వారిని ఆనర్ చేస్తున్నావా? ఇవన్నీ ఈరోజు మర్చిపోతున్నారు పిల్లలు. ప్రియ సోదరా, అందుకనే మీ మీదికి ఆశీర్వాదాలు రావట్లేదు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు తెలుసా? మీరు పెద్దల ఎడల గౌరవము మర్చిపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో కనుక ఉంటే, నువ్వేమన్నా ఏ పెద్దవారినైనా ఇప్పటి వరకు నువ్వు బాధ పెట్టి ఉండుంటే, ఎక్కడైనా కూడా వారి హృదయాన్ని గాయపరుచుంటే, వెంటనే, లేకపోతే అవకాశం దొరికిన వెంటనే నువ్వు వెళ్ళి వారికి క్షమాపణ చెప్పు. పెద్దవారిని క్షమాపణ అడగటం అది నీకు ఎంతో ఘనతకు కారణం అవుతుంది. మీ తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్సే కావచ్చు, మీ సంఘంలో ఉన్న పెద్దలే కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దలే కావచ్చు, ఎవరినైనా సరే నువ్వేం చేయాలి? గౌరవించాలి. వారి ముందు లేచి నిలబడాలి. అది నేర్చుకో ఈ రోజు నుంచే. ఇది చేయకపోతే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండదు. రెండవదిగా 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? దేవుడు దీనులకి కృప అనుగ్రహిస్తాడు. అహంకారులకి దేవుడు తన కృపను అనుగ్రహించడు. ఈరోజు బాధాకరం ఏంటంటే, దేవుని పిల్లలని చెప్పుకునే వారిలో అహంకారం ఉంటుంది ఈ రోజులలో. దీనత్వం కనిపించట్లేదు యవనస్తుల్లో. కాబట్టి ఏమన్నా అంటే ఫ్యాషన్, ట్రెండ్, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజులు ఎందుకుంటారు? అనేకమైన మాటలు, అనేకమైన ఉద్దేశాలు వస్తున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, పెద్దలు పెద్దలే, పిల్లలు పిల్లలే. ఎప్పుడైనా కూడా కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా దేవుని వాక్యము మారదు. దేవుని వాక్యము ఎన్ని సంవత్సరాలే కానీ, తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు కాదు, ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాత అయినప్పటికీ కూడా దేవుడి వాక్యము ఎప్పుడు ఒకటే చెప్తుంది, అది మారదు. అది ఎప్పుడు మనిషిని హెచ్చరిస్తూనే ఉంటుంది. 1000 సంవత్సరాల తర్వాత ఇంకా ఫ్యాషన్ మారొచ్చు, ఇంకా ట్రెండ్ మారొచ్చు, అయినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల నెరిసిన వాని ఎదుట నువ్వు లేచి అనే చెప్తుంది. వృద్ధుని గౌరవించు, ఆనర్ చేయనే చెప్తుంది. 5వ వచనంలో నువ్వు చూస్తే, పెద్దలకు లోబడి ఉండు. నీ పెద్దలకు నువ్వు లోబడాలి. లోబడితే అది నీకు ఆశీర్వాదం. నీ పెద్దలు నీకు సహాయం చేస్తారు, దీవిస్తారు. నీకు కావాల్సిన మోరల్ సపోర్ట్ అనేది నీ పెద్దలు నీకు ఇస్తారు. వారి మనసులో ఒక్కసారి ఈ పిల్లగాడు మంచివాడు అనే దృష్టి పడితే, ఈ అమ్మాయి మంచి అమ్మాయిని దృష్టి పడితే, వాళ్ళు నీకు ఎంతో సాయం చేస్తారు. కాబట్టి ప్రియ సోదరా సోదరి, చిన్నపిల్లలైన మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి, దీన మనసు కలిగి ఉండుడి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ అహంకారమైన నీ జీవితంలో ఉన్నా, నువ్వు పెద్దల్ని గౌరవించకపోయినా, నీ సంఘంలో ఉన్న వృద్ధుల్ని నువ్వు ఆనర్ చేయకపోయినా, లోబడకపోయినా, నువ్వు లేచి నిలబడకపోయినా, నువ్వు గౌరవం చూపించకపోయినా, నువ్వు నీ సంఘంలో నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుని కృప నీ మీదికి రాదు. దేవుని కృప లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు జీవితంలో అభివృద్ధి చెందలేవు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో నిన్ను కోరుకుంటున్నా. అయితే ప్రియ సహోదర సహోదరి, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము భావించుకున్న అనే అంశం గురించి ధ్యానిస్తున్నాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనం. భావించుకొనుట అనేది
ఎంత ప్రాముఖ్యమో, మన జీవితాల మీద ఎంత ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందో కొన్ని మాటలు మనము చూసుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనం. దావీదు తనకు ఉమ్, ప్రాణ స్నేహితుడని భావించుకొని ఉమ్, అతన్ని ప్రేమించుచు ఉమ్. యోనాతాను అతనితో నిబంధన చేసుకొను. చాలు. ఎవరు భావించుకుంటున్నారు? యోనాతాను భావించుకుంటున్నాడు. ఏమని భావించుకుంటున్నాడు? దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని. ఎవరి దావీదు? బెత్లెహేములో ఒక గొర్రెల కాపరి, ఒక పేదవాడు, చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడు. అసలు యోనాతాను యొక్క స్నేహితుడు అవుటకు ఏ యోగ్యత లేనివాడు. మరి అయితే యోనాతాను ఇక్కడ చూసావా ఏమని భావించుకున్నాడు? తన ప్రాణ స్నేహితుడని భావించుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దావీదు ఒక విశ్వాసికి సాదృశ్యము, యోనాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కాబట్టి వీరిద్దరి స్నేహము నువ్వు చూస్తే, మొదట యోనాతాను దావీదును ప్రేమించాడు, తన సొంత స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. అట్లనే మనం కూడా మన హృదయంలో ఒక మంచి భావన, పవిత్రమైన భావన మనము కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి ఎడల ప్రేమ భావన కలిగి ఉండాలి. కాబట్టి గమనించు, ఇక్కడ యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని, ఒకవేళ యోనాతాను దావీదును తనకు ఒక శత్రువుగా భావించుకున్నాడు అనుకుందాం, అప్పుడు దావీదు ఏమైపోతాడు? యోనాతానుకు శత్రువు అవుతాడు. సౌలు అట్లనే భావించుకున్నాడు. దావీదు తప్పు లేకపోయినప్పటికీ కూడా ఎవరో కొంతమంది పాట పాడారని, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని తరిమాడు, చంపారని చెప్పి పాట పాడారని, ఆ ఒక్క మాటను బట్టి ఏదో ఒక రోజు ఈ దావీదు నా సింహాసనం మీదకి వస్తాడు, రాజు అవుతాడు, నాకు శత్రువు అవుతాడని చెప్పి సౌలు తనకు తానే భావించుకున్నాడు. ఇక్కడ దావీదు ఏ ఒక్క తప్పు పని చేయలేదు. సౌలుకు విరుద్ధమైన పని దావీదు ఒక్కటి కూడా చేయలేదు. అనేక సార్లు దావీదు తన నమ్మకత్వాన్ని చూపించుకున్నాడు. చాలా సార్లు సౌలును చంపే ఆ యొక్క పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా, ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ గమనిస్తూ వస్తే చాలా సార్లు దావీదుకు సౌలును చంపవలసిన పరిస్థితి, అవకాశం దొరికినప్పటికీ కూడా దావీదు ఏమని భావించుకున్నాడు? సౌలు నా రాజు, దేవుడు చేత ఎన్నుకోబడిన వాడు, అభిషక్తుడు, కాబట్టి నా తండ్రి లాంటి వాడు, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడి యొక్క తండ్రి, కాబట్టి అతన్ని నేను చంపను అని చాలాసార్లు అనుకున్నాడు, భావించుకున్నాడు. సౌలు ఏమనుకున్నాడు? నా తండ్రి లాంటి వాడు అని భావించుకున్నాడు. అందుకని ఎన్నిసార్లు సౌలు తన చేతికి చిక్కినప్పటికీ కూడా దావీదు సౌలును చంపలేదు. అట్లనే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. అందుకనే వారిద్దరూ ఎంతో గొప్ప స్నేహితులుగా వారు జీవించారు. ఇక్కడ చూసావా, కేవలము మన మనసులో కలిగే భావనే ఇవన్నీ చేస్తూ వచ్చింది. సౌలేమో దావీదును శత్రువుగా భావించుకున్నాడు, అందుకనే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదేమో సౌలును దేవుడు ఎన్నుకున్న మనిషిగా, అభిషక్తుడిగా, రాజుగా, తన ప్రాణ స్నేహితుడి తండ్రిగా, తనకు తండ్రి సమానుడిగా భావించుకున్నాడు గనుక ఎన్నిసార్లు అవకాశం దొరికినప్పటికీ కూడా దావీదు సౌలును చంపడానికి ముందుకు వెళ్ళలేదు. అంత మాత్రమే కాదు, యోనాతాను కూడా దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు కనుక ఒక చక్కటి స్నేహితులుగా వాళ్ళిద్దరు జీవించారు. చూసావా, ఇదంతా భావన మీదనే ఉంది. ఒకే మనిషి తండ్రికి శత్రువు, కుమారుడికి స్నేహితుడు ఎట్లా అవుతాడు అంటే, ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది? ఈ ముగ్గురిని మీరు గమనిస్తే ఈ ముగ్గురులో భావన అనేది వ్యత్యాసం కనిపిస్తుంది. సౌలేమో దావీదును శత్రువుగా భావిస్తున్నాడు, యోనాతానేమో దావీదును ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్నాడు, దావీదు యోనాతానుని ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్నాడు, దావీదు సౌలును తన తండ్రిగా, రాజుగా, అభిషక్తుడిగా భావిస్తున్నాడు. చూసావా, ఈ ముగ్గురు రిలేషన్స్ లో వీరి భావన అనేది చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ ప్లే చేస్తుంది వీళ్ళందరి మధ్యలో. కాబట్టి మంచి భావన కలిగి ఉంటే మంచి ఫలితం వస్తుంది. మన మనసులో మనము మంచిగా భావించాలి. ఎవరి గురించి అయినా మంచి ఉద్దేశంతో కలిగి ఉంటే మన వారితో మాట్లాడే విధానమే మారిపోతుంది. మనం మంచిగా భావిస్తే మంచిగా మాట్లాడతాము, ప్రేమగా మాట్లాడతాము, నిజం మాట్లాడతాము. అదే వారి గురించి చెడ్డగా మాట్లాడితే, చెడ్డగా భావిస్తే చెడ్డ మాటలు వస్తాయి, గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, దూరం పెరిగిపోతుంది. కాబట్టి మన మనసులో మనం ఎదుటి వారి గురించి భావించే విధానంలో మార్పు రావాలి. దేవుని పిల్లలమైన మనము ఎదుటి వారి గురించి సరైన విధంలో మనము భావిస్తే మనకు సరైన రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రియ సహోదర సహోదరి, దానికి బెస్ట్ ఎగ్జాంపులే యోనాతాను, దావీదు. వీరిద్దరూ ఒకరి ప్రాణ స్నేహితులుగా ఒకరికొకరు భావించుకొని ఒక చక్కటి స్నేహితులుగా జీవించారు.
అదే సౌలు దావీదును శత్రువుగా భావించుకొని, చూసావా, దావీదు వెనకాల పడి ఒకానొక దినమున సౌలు చచ్చిపోయాడు, రాజ్యము పోయింది. ఆ తర్వాత చరిత్రలో ఒక చెడ్డ రాజుగా మిగిలిపోయాడు సౌలు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలము తను చెడ్డగా భావించుట దాన్ని బట్టి. ఇంకా ముందుకు వెళ్దాము రండి. కొన్నిసార్లు యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. నేను అలాగ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని అయితిని. దేవుని మహాత్మ్యం చదవనన్న దేవుని మహాత్మ్యం ఎదుట నేను నిల్పజాలననియో ఆయన నన్ను నిర్మూలన చేయననియో భీతి కుట్టాను. సువర్ణము ఆధారం అనుకున్న ఎడలను నా ఆస్తి నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతడినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతడినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ యోబు ఎంతో గొప్ప ఆస్తిపరుడు కదా, చాలా ఆస్తిపరుడు, అతి విస్తారమైన సొత్తు ఉన్నది తన దగ్గర. అయితే ఎప్పుడు కూడా నేను ఆస్తిపరుడును అనే భావన యోబు తన హృదయంలో తెచ్చుకోలేదు. రెండవది, నాకు విస్తారమైన సొమ్ము ఉంది, నేను బాగా ఆస్తిపరుడిని, నాకు డబ్బు ఉన్నది, చదువు ఉన్నది, జ్ఞానం ఉన్నది, లేకపోతే నేను గొప్ప కులానికో మతానికో లేకపోతే గొప్ప సమాజానికో చెందిన వాడిని కానీ ఎక్కడా కూడా యోబు యొక్క హృదయంలో భావన కలగలేదు. ఈరోజు బాధాకరమైన అంశం ఏంటంటే చాలా సార్లు మనకున్న డబ్బుని బట్టి లేకపోతే మన చదువుని బట్టి మన యొక్క కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో మనసులో చాలా సార్లు ఒక గర్వంతో కూడుకున్న భావన మన హృదయాల్లో తెచ్చుకుంటాం. నేను ఇంతటి వాడను, నేను అంతటి వాడను, నాకు ఇంత జ్ఞానం ఉన్నది, నా కులము చాలా గొప్పది, నా మతము చాలా గొప్పది, నేను యేసుప్రభు నమ్ముకొని వచ్చాను సరే కానీ నేను పుట్టిన కులము చాలా గొప్పది. చాలా బాధాకరమైన అంశము. ఈరోజు విశ్వాసులు కూడా ఈ రకమైన భావనలో జీవిస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన అంశం. ఎందుకు? క్రీస్తును కలిగిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కులము పోయింది, మతము పోయింది, మన అన్ని పోయి మనకు ఒకటే కులము, ఒకటే మతము, మనమంతా ఒకటి. ఏంటి? అది క్రీస్తే. ఆయనను క్రీస్తులో ఉండి కూడా ఇంకా లోక సంబంధమైన అంశాలను బట్టి మన లోపట తప్పుగా భావిస్తున్నామంటే ప్రియ సహోదరుడా, అది ఏమి అది వేషధారణకు చూపిస్తుంది. నేను చాలా సార్లు కూడా విన్నాను, చాలా మంది నోట్ల నుంచి, బ్రదర్ మేము పలానా క్యాస్ట్ నుంచి వచ్చాము, క్రీస్తులోకి వచ్చిన తర్వాత చెప్తారు మేము పలానా క్యాస్ట్ నుంచి వచ్చాము, లేకపోతే పేర్ల వెనకాల ఆ పేరు ఈ పేరు తగిలిస్తారు, వారి కులానికో మతానికో సంబంధించిన పేర్లు తగిలించుకొని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే ప్రియ సహోదరి, ఒకవేళ దేవుడు ఆ విధంగా ఉంచుకోమని నీకు చెప్తే సంతోషమే, కానీ ఒకవేళ నీ ఇష్టపూర్వకంగా కనుక నువ్వు అలాంటివి పెట్టుకుంటున్నావంటే ఇక్కడ చూసావా, యోబు అంటున్నాడు, ఒకవేళ లోక సంబంధమైన వాటిని కలిగిన నేను వాటి వలననే నేను ఈ స్థితిలో ఉన్నానని భావించినలా నేను వేషధారిని అవుతాను. నిజముగా ధనవంతుడే యోబు, నిజముగా సొత్తు కలిగిన వాడు, నిజముగా జ్ఞానవంతుడు, నిజముగా సమస్తము కలిగిన వాడు. అయినప్పటికీ కూడా యోబు తన మనసులో ఏమని భావిస్తున్నాడు? నేను పేదవాడిని, నేను లేనివాడిను, నేను ఎంతటి వాడును, నేను ఏ పాటి వాడును, దేవుడి ముందు నేను ఎంతటి వాడును, ఏ పాటి వాడును అని తన మనసులో యోబు ఎప్పుడు ఆ భావననే తెచ్చుకుంటున్నాడు. కాబట్టి భావన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎట్లా భావిస్తావో అట్లనే జీవిస్తావు, అదే చేస్తావు, అదే చేయబోతావు కూడా. కాబట్టి నువ్వు తగ్గింపు భావన అనేది అలవర్చుకుంటే ఆ తగ్గింపు స్వభావము నీలో ఉంటుంది. అదే అందరికీ కనిపిస్తుంది. ఒక పెద్దవారికి ముందు వారితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని, జ్ఞానం లేని వాడిని నువ్వు భావించినప్పుడు పెద్దవారు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లేచి నిలబడతాం. లేదు వాళ్ళు ముసలి వాళ్ళు, వాళ్ళ జ్ఞానం లేదు, నేను వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నా ఉద్యోగం పెద్దది, నా స్థితి పెద్దది, నా ఇల్లు నా కారు పెద్దది, వాళ్ళేముంది ముసలి వాళ్ళు ఏం సంపాదించారు, ఏం చదివారు, ఏం ఉద్యోగం చేశారు,
అని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి తక్కువగా మనసులో భావిస్తావో, వాళ్ళు వచ్చినప్పుడు లేవటం సరిగదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు, లేకపోతే వాళ్ళ ముందు పండుకుంటావు, వాళ్ళని అగౌరవపరుస్తావు నువ్వు. చూసావా? ఇదంతా కేవలము మనసులో కలిగే భావన మీద ఆధారపడుతుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన భావన అనేది సరిగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అదే దేవుని మాట చెప్తుంది. ఇంకోసారి ఇంకొక తప్పుడు భావన కూడా చాలా సార్లు దేవుని గురించి కూడా కలుగుతుంది. కీర్తన గ్రంథము 139:22 వచనం. కీర్తన గ్రంథము 132 అధ్యాయము 22 వచనం. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనిచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఆయస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, ఎక్కడున్నది? నా యందు ఉన్నదేమో. చూసావా ఎంత చక్కటి మాట దావీదు రాశాడు. నా యందు అనగా నా లోపట నీకు ఆయాసకరమైన భావన, ఆలోచన, ఉద్దేశము ఏదైనా నా మనసులో ఉన్నదేమో ఒక్కసారి పరీక్షించి చూడు ప్రభు అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నన్ను పరీక్షించు, నా ఆలోచనలను పరీక్షించమంటున్నాడు దావీదు. నువ్వు అంటున్నావా, ప్రభా నన్ను పరీక్షించు అని అడుగుతున్నావా? నా ఆలోచనలను పరీక్షించు ప్రభు అని అడుగుతున్నావా? ఒకవేళ ఆయాసకరమైనది ఏదన్నా నా యందు ఉన్నదేమో ప్రభువా, నన్ను పరీక్షించు, నాకు తెలియజేయి, నన్ను మార్చు, నన్ను సరిచేయి అని యవనస్తుడువైన నీవు, యవనస్తురాలువైన నీవు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోనమని ఈ రాత్రికాల సమయమే దేవుణ్ణి ఈ విధంగా అడగమని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి దావీదు ఎందుకు అంత గొప్ప రాజు అయ్యాడు, గొప్ప ఆరాధికుడు అయ్యాడు? దేవుడి యొక్క హృదయమును ఎరిగిన వాడుగా, హృదయానుసారుడిగా ఎలా జీవించాడంటే, తన హృదయములో ఉన్నది ఏది కూడా దేవుని ముందు దాచలేదు. తన హృదయమును పరీక్షించమని అడిగాడు. తన హృదయంలో ఉన్నది తెలుసుకోదేవా, సరిచేయదేవా అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు. కాబట్టి ఇది చేయడంలో చాలాసార్లు తప్పిపోతాం. కాబట్టి ప్రియ సహోదరా, నీ హృదయంలో ఉన్నది దేవుని సన్నిధిలో కుమ్మరించు, దేవుణ్ణి అడుగు, ప్రభా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందా నా హృదయంలో, అలాంటిది ఏదైనా ఉంటే నాకు కనబరచు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలను, నా భావములను వాడిని ఏం చేయి, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసివేయమని అడగాలి మన దేవుని. రండి మనము ఇంకొన్ని మాటలు చూసుకుందాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 111 వచనం. కీర్తనలు 119. ఈ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఏమని భావిస్తున్నాడు చూసావా? ఈ దావీదు ఏమంటున్నాడు? ఒక మంచి భావన దావీదు ఇక్కడ రాయించి పెట్టాడు. 119వ కీర్తన 111వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. ఏమని భావించుకోవాలి మనము? దేవుని వాక్యం గురించి ఏమని భావించుకోవాలని రాయబడింది? నీ శాసనములు నా హృదయమునకు ఆనందకరములు కదా. 119 అధ్యాయము 111వ వచనము. నీ శాసనములు నాకు హృదయానందకరములు అని భావిస్తున్నావా? లేకపోతే నీ హృదయానికి ఆనందకరమైనవి ఏవి అని అడిగితే ఏం చెప్తాం? కొంతమంది చెప్తారు ఏదో ఒక మంచి విజిటింగ్ ప్లేస్ ఊటీయో కొడైకెనాల్ వెళితే అవి నాకు ఆనందకరములని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో చక్కటి ఆహారం తింటే ఆనందకరములని కొంతమంది చెప్తారు. ఇష్టమైన బట్టలు, షూసు, నగలు, లేకపోతే మేకప్ సెట్, ఇవన్నీ హృదయానికి ఆనందకరములైతున్నాయి ఈ రోజులలో. అయితే ప్రియ సోదరా, ఇవి నీ శాసనములు అనగా దేవుని వాక్యము నీ హృదయానికి ఆనందకరములు అవ్వాలి. అవి నీకు నిత్య స్వాస్థ్యమని భావించుకోవాలి. ఏమిటి నీకు నిత్య స్వాస్థ్యము? దేవుని వాక్యం అని నువ్వు భావించుకోవాలి. అట్లా నువ్వు భావిస్తేనే ప్రియ సోదరా ఈ వాక్యం యొక్క రుచిని నువ్వు ఆస్వాదిస్తావు. ఈ వాక్యం గురించి అలా భావించలేదనుకో, ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా కూడా నువ్వు ఆ వాక్యం యొక్క శక్తిని చూడలేవు, అనుభవించలేవు. ఆ వాక్యం యొక్క రుచిని అనుభవించలేవు. కాబట్టి గమనించు, ఈ వాక్యం యొక్క ఆనందాన్ని ఎవరైతే అనుభవిస్తారో, ఈ వాక్యము నాకు నిత్య స్వాస్థ్యమని భావిస్తారు. ఆ భావన మనమే తెచ్చుకోవాలి. అది మనకు మనమే సృష్టించుకోవాలి. భావన ఎవరో సృష్టించేది కాదు, మనకు మనమే. ఒక మనిషి గురించి మంచి భావన, చెడ్డ భావన ఎవరో మనసులో పెట్టరు, అది మన మనసులోనే పుడుతుంది. అట్లనే దేవుని వాక్యం గురించి కూడా ఈ వాక్యము నాకు నిత్య స్వాస్థ్యమని మనము భావించుకోవాలి. ఇవి నా హృదయానికి ఆనందకరములు
ఇవి భోజనాల కంటే, బట్టల కంటే, ఆస్తిపాస్తుల కంటే, చదువు కంటే, జ్ఞానం కంటే, ఉద్యోగం కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఈ వాక్యమే నాకు హృదయానికి ఆనందకరములు అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ప్రియ సోదరా, అప్పుడు దేవుని శక్తిని నువ్వు చూస్తావు. కాబట్టి గమనించుకో, నిత్య స్వాస్థ్యముగా ఈ వాక్యాన్ని భావించు. రండి ఇంకో మాటతో ముందుకు వెళ్దాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. తమ బలమునే దేవతగా భావించరు, గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులు అవుదురు. ఏమని? వారి బలమునే కదా, ఏమని రాయబడింది అక్కడ? బలమునే తమకు దేవతగా భావించరు. బలమునే దేవత అంటే వారి బలమే వారికి దేవత, వారి జ్ఞానమే వారికి దేవుడు, వారి డబ్బే వారికి దేవుడు, వారికి వారే సమస్తం. ఇది వారే భావించుకుంటారు. కొంతమందిని అడిగితే చెప్తారు, బ్రదర్ డబ్బు అనగానే డబ్బు బ్రదర్, మనీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఇంకోటి చెప్తారు. ఇవన్నీ మనము గుర్తు చేసుకుంటే చాలా బాధపడతాము. కానీ ఏమో చెప్తారు, తమ బలమునే తమకు దేవత. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై పవర్ అంటారు. మై మనీ ఈజ్ మై పవర్. కొంతమంది అంటారు మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్, మనీ ఈజ్ ఆల్. ఇంకోటి అంటాడు ప్రపంచం అంతా డబ్బు మీదే ఉంది అంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మాటలు, ఫిలాసఫీ చెప్తారు డబ్బు గురించి, బలం గురించి. అంటే వారి ఉద్దేశం ఏంటి? వారికి ఏది ఇష్టమో అదే వారికి దేవతగా చేసుకుంటున్నారు, భావిస్తున్నారు. వారు ఎలాంటి వారు? గాలికి కొట్టుకొని పోవారు. గట్టిగా గాలి వచ్చిందంటే వాడు ఎగిరిపోతాడు, వాడు అపరాధులు అవుతారు, తర్వాత వారు కనిపించరు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, గమనించాల్సిన ప్రాముఖ్యమైన అంశము, మన దేవుడు నిత్యత్వము కలిగిన దేవుడు. మన బలము, మన జ్ఞానము, మన శక్తియుక్తులు ఇవన్నీ ఒకానొక దినమున మరుగైపోతాయి, కనుమరుగైపోతాయి. అయితే మన దేవుడు నిత్యుడైన దేవుడు, ఆయన ఎల్లవేళలా నిలిచి ఉండే దేవుడు. కాబట్టి నిత్యుడైన దేవుణ్ణి, ఎల్లవేళలా నిలిచి ఉండే దేవుణ్ణి మనము ఆయనకు తగినట్టుగా మనము జీవించాలి, ఆయనకు తగినట్టుగా మన జీవితము ఉండాలి. కాబట్టి నీ బలాన్ని, నీ కలిగిన వేటిని ఆధారం చేసుకోకు. ఎందుకంటే అవి ఒకానొక దినమున కనుమరుగైపోతాయి, ఒకానొక సమయమున అవి దేనికి పని చేయవు. నేను మన ఒక దగ్గర ఎక్కడ న్యూస్ పేపర్లో చదివాను, ఒక ఆయన చాలా గొప్ప వెయిట్ లిఫ్టర్, తన యొక్క శరీరాన్ని బాగా బలంగా తయారు చేసుకున్నాడు. అంత బలశాలి, ఎంతో వెయిట్ లిఫ్టింగ్ చేశాడు, ఎన్నో అవార్డులు, ప్రైజులు ఎన్నో గెలుచుకున్నాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చిన్న ప్రాయంలోనే తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చూసావు, అంత బలశాలి, శరీరం అంత దృఢంగా చేసుకున్నాడు, వెయిట్ లిఫ్టింగ్ చేశాడు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు తను పొందుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఒకనొక రాత్రికాల సమయమున హార్ట్ స్ట్రోక్ వచ్చింది. పండుకున్నవాడు పండుకున్నట్టే ఉన్నాడు, పొద్దున్న లేస్తే లేవలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎంతో పేరుగాంచిన వాళ్ళు ఉన్నట్టుండి టక్కా అని హార్ట్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోతున్నారు. వాళ్ళ బలం ఏమైపోయింది? వారి డబ్బు ఏమైపోయింది? వారి శక్తి, వారి జ్ఞానము, వారి పరపతి, వారి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇవేవి వారిని కాపాడలేకపోయాయి. ఒక్క నిమిషంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చాలా మంది మంచి వాళ్ళు చనిపోయారు. అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి ఇక్కడ? కాబట్టి మనిషి యొక్క బలము, డబ్బు, జ్ఞానము ఇవేవి మనిషిని కాపాడలేవు. కాపాడేది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నేను సువార్త పక్షమును వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చి ఇలాగ భావించటం నాకు ధర్మమే. ఎలా భావిస్తున్నాడు వీళ్ళ గురించి? ఎవరి గురించి? నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరిచి ఉంచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలిభాగస్తులు. ఇప్పుడు మీరందరూ ఎవరు? ఇప్పుడు మీరు, నేను, అక్కడ పెద్దాపురంలో ఉన్న సంఘంలో ఉన్న వారందరూ, మీ సేవకుడు, మీ చుట్టుపక్కల ఉన్న వారి సంఘాలు, అక్కడున్న విశ్వాసులు, ప్రపంచ నలుమూలలా ఉన్న విశ్వాసులమైన మనందరము ఎవరు? మనందరము కూడా ఆయన కృపలో పాలిభాగస్తులమై ఉన్నాం. కృపలో పాలిభాగస్తులం. మనందరం ఒకటే, ఒకే కృపలో, ఒకే దేవుని పిల్లలం, ఒకే క్రీస్తు రక్తములో కడగబడిన వారు, ఒకే దేవునికి కుమారులము, కుమార్తెలము. కాబట్టి ఆయన కృపలో మనము పాలిభాగస్తులు. ఇట్లా భావించాలి.
అయితే మనం ఈరోజు ఏమని భావిస్తున్నాము? సంఘాల్లో మన తోటి సహోదరులు సహోదరుల గురించి తప్పుగా భావిస్తున్నాం, తక్కువగా భావిస్తున్నాము, చెడ్డగా భావిస్తున్నాము. ప్రియ సహోదరా, ఇది చాలా తప్పు. ఇది ఘోరాతి ఘోరమైన పాపము కింద దేవుడు చూస్తాడు. కాబట్టి తోటి సహోదరుని గౌరవించమని దేవుని వాక్యం చెప్తుంది. వారిని కొన్ని మనకంటే ఎన్నికైన వారుగా చూడమని దేవుని వాక్యం చెప్తుంది. మనం అట్లా భావించుకోవాలి. మన పక్కన ఉన్న బ్రదర్ని సిస్టర్ని మనకంటే యోగ్యులని మనం భావించుకోవాలి. మనకంటే గొప్పవారని మనం భావించుకోవాలి. వారి చదువు చూసో, వారి డబ్బు చూసో, వారి బ్యాక్గ్రౌండ్ చూసి భావించడం కాదు. కేవలం వారు దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని ఎరిగారు, క్రీస్తు రక్తములో వారు కడగబడ్డారన్న ఒక్క అంశం చాలు మనకి వారిని మనతో సహా పాలి భాగస్తులుగా మనము చూడటానికి. అపోస్తలుడైన పౌలే ఏమంటున్నాడు చూడండి, మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు గనుక మిమ్మును నా హృదయంలో ఉంచుకొనిచున్నాను. ఇందుచేత మిమ్మును గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. కాబట్టి భావించుకుంటున్నాడు పౌలు. ఎవరో చెప్పలే పౌలుకి, పౌలు ఇగో నువ్వు ఇట్లా భావించు అని చెప్పలే, తనకు తానే భావించుకుంటున్నాడు. మీరందరూ నాతో సమానమైన వారు. నిజంగా సమానమైన వారా? పౌలు గొప్ప దైవజనుడు. మరి ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘము పౌలుకు సమానంగా ఉన్న సంఘము విశ్వాసులు కాదు. మరి అంత గొప్ప దైవజనుడు, ప్రభు కొరకు తన జీవితాన్ని అర్పించిన దైవజనుడు ఏమంటున్నాడు? మీరందరూ నాతో సమానులు, ఒకే కృపలో పాలి భాగస్తులని నేను భావించుకుంటున్నాను. కాబట్టి ప్రియ సోదరా, మరి నువ్వేం భావించుకుంటున్నావు? పెదాపురం సంఘంలో ఉన్న నీవు నీ తోటి యవనస్తుల గురించి నువ్వేం భావించుకుంటున్నావు? నీ తోటి పెద్దల గురించి నువ్వేం భావించుకుంటున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకోమని కోరుకుంటున్నాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇలాగని క్రీస్తు విషయంలో గృహ నిర్వాహకులను ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలెను. చూసావా? క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న సంగమా, మేము క్రీస్తు సేవకులమని భావించండి, దేవుని గృహ నిర్వాహకులమని మమ్మల్ని భావించండి. అయితే బాధకరమైన విషయం, ఈరోజు సేవకుడిని సేవకుడిగా భావించట్లేదు, పెద్దలను పెద్దలుగా భావించట్లేదు, పరిచారకుల్ని మనము పరిచారకులని భావించట్లేదు, వారిని తక్కువ వారిగా భావిస్తున్నాం. సేవకులంటే తక్కువ భావం, పరిచారకులంటే తక్కువ భావం, వాక్యం చెప్పే వాళ్ళంటే తక్కువ భావం, కాబట్టి దేవుని పని చేసే వాళ్ళంటే తక్కువ భావం. అరే వీళ్ళకి ఏది లేక, ఏమి చేయలేక, ఇగో ఈ పని ఎత్తుకున్నారని చెప్పి, ఈ పని చేస్తున్నారని చెప్పి తక్కువ భావం. ఎన్నిసార్లు మీ స్థానిక సేవకుడి గురించి నువ్వు తక్కువగా భావించుంటావు? ఎన్నిసార్లు మీ స్థానిక పెద్దల గురించి నువ్వు తక్కువగా భావించుంటావు? ఎన్నిసార్లు మనసులో హీనంగా తలచుకున్నాం, హీనంగా భావించాం. దావీదు మందసం ముందు నాట్యం ఆడుతున్నప్పుడు దావీదు భార్య పైనుంచి చూసి ఏమనుకుంది? దావీదును హీనంగా అనుకుంది మనసులో. ఈ మాట దావీదు కూడా చెప్పలేదు పాపం, కానీ మనసులోనే హీనంగా అనుకుంది. ఎప్పుడైతే ఎట్లా ఏమనుకుంది మనసులో? ఎంతైనా కూడా గొర్రెల కాపరి అనుకుంది. ఎందుకంటే ఒక రాజుగా ఉన్న దావీదు మందసము తన స్థలంలోకి వస్తున్నప్పుడు ఆనందాన్ని పట్టలేక, దేవుడు తన స్థలంలోకి ప్రవేశిస్తున్నాడని చూసిన దావీదు ఆ సంతోషాన్ని ఆనందాన్ని తట్టుకోలేక దేవుని మందసం ముందు తన నాట్యమాడాడు, తన రాజరికాన్ని మర్చిపోయాడు, తన రాజును మర్చిపోయాడు, తను గొప్ప అధిపతిని మర్చిపోయాడు. ప్రజల ముందు ఈ విధంగా డాన్స్ చేస్తే, నాట్యం ఆడితే అందరు నన్ను తక్కువగా చూస్తారేమో అనేది కూడా మర్చిపోయాడు. దావీదు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధి ముందు దేవుని సన్నిధిని హెచ్చించి తాను తగ్గించుకున్నాడు. సరే, ఇదంతా ఒకవైపు జరుగుతుంటే పైనుంచి ఆయన భార్య చూసి అనుకుంది, ఎంతైనా గొర్రెల కాపరే, పేదవాడి బుద్ధులు ఎక్కడ పోతాయని చెప్పి దావీదునే అనలేదు, కానీ మనసులో భావించింది. ఎప్పుడైతే ఆమె మనసులో అట్లా భావించిందో అది యెహోవా దృష్టికి ఘోరమైన పాపం అయిపోయింది. అందుకని ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడు, ఆమెను శిక్షించాడు దేవుడు. కాబట్టి ప్రియ సోదరా, అక్కడున్న నీ పెద్దల గురించో, వాక్య పరిచారకుల గురించో, సేవకుడి గురించో, ఇంకెవరి గురించైనా నువ్వు బయటికి అనాల్సిన అవసరం లేదు. మనసులో నువ్వు తక్కువగా భావించినా ఎప్పుడైతే దేవుడు ఏ విధంగా దావీదు భార్యను గొడ్రాలుగా చేశాడు, గర్భాన్ని మూయించి ఆమెని శపించాడు, మనను కూడా శపిస్తాడు. జ్ఞాపకం చేసుకో. కాబట్టి మన భావన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరి గురించి ఏ విధంగా భావిస్తున్నాం, దేవుని పిల్లల గురించి ప్రాముఖ్యంగా ఎట్లా భావిస్తున్నాం? మన చుట్టూ ఉన్న దేవుని పిల్లలు అనేక మంది ఉన్నారు మన సంఘములో, మన చుట్టూ. ఎట్లా భావించాలి వారి గురించి? వీరందరూ ఒకే కృపలో, మనందరము ఒకే దేవుని పిల్లలమని భావించాలి, ఒకే కృపలో పాలి భాగస్సులమని భావించాలి.
మనందరము ఒక దేవుని పిల్లలమని మనం భావించి ఒకరికొకరము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు యోగ్యులమని ఎంచుకొని ప్రియ సహోదరా భావించి గౌరవించి ఒకరినొకరు హెచ్చించుకునే గౌరవించుకునే స్థితిలో మనం ఉండాలి. అంతేగాని మన భావన అనేది హీనమైనదిగా ఉన్న మనసులో దేవుని పిల్లల గురించి తప్పుగా మనము భావించిన అది మనకు చివరకు బాధకు కారణమవుతుంది, దేవుడి శాపానికి కారణమవుతుంది. కాబట్టి యవనస్తులైన మీరు ఈ రాత్రికాల సమయం మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిలా భావించమని. కాబట్టి ఎవరినైనా సరే వృద్ధుల్ని గౌరవించు, వృద్ధులకి కావాల్సిన గౌరవము వారికి చెల్లించు, లోబడి ఉండు, దీన మనసు కలిగి ఉండు. అంతే మాత్రమే కాదు, ఏ మనిషి విషయంలో కూడా సరైన భావన కలిగి, మంచి భావన కలిగి ఉండు. వారు నిజంగా చెడ్డవారైనప్పటికీ సరే నువ్వు మాత్రము వారి ఎడల మంచి భావం కలిగి. ఎప్పుడైతే మంచి భావము నీ హృదయంలో ఉంటుందో, నీ హృదయం నిండుకొని ఉంటుందో, నువ్వు మాట్లాడే మాట మంచిగా వస్తుంది, నువ్వు చేసే పని మంచిగా అవుతుంది, వారితో నువ్వు చేసే బిహేవియర్ మంచిగా అవుతుంది, అంతా మంచి అవుతుంది. ప్రియ సోదరా, అది నీకు ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ మనిషితో ప్రేమగా మంచిగా మాట్లాడతావో, ప్రీతిగా మాట్లాడతావో, ఎప్పుడైతే ఆ మనిషి ముందు నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఆ మనిషి ఏదైనా చెప్పినప్పుడు, నీ పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు లోబడతావో, అప్పుడు నీ పెద్దలు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, నీకు కావాల్సిన సంపూర్ణమైన సహాయం నీకు చేస్తారు. ఇది చూసిన దేవుడు పైనుంచి సమస్త కృపలు ఆశీర్వాదముగా నీ మీద కుమ్మరిస్తాడు. కాబట్టి దేవునికి భయపడటం అంటే నీ పెద్దలకు భయపడటము, లోబడటం అనేది ఎప్పుడు మర్చిపోకని దేవుడి యొక్క నామంలో మీకు గుర్తు చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.